హాయ్, ఐ యామ్ వంశీకృష్ణ సద్గుర్తి ఫ్రమ్ విజయవాడ. నేను సైప్రస్ కంట్రీకి ప్లానింగ్ చేశానండి. ప్లాన్ చేస్తున్నప్పుడు నాకు సెర్చ్ చేశాను నేను బెస్ట్ కన్సల్టెన్సీస్ ఎక్కడ ఉంటాయి, సైప్రస్కి వెళ్ళటానికి ఏ కన్సల్టెన్సీ బెస్ట్ అని సెర్చ్ చేస్తూ ఉంటే ఐ గాట్ సమ్ కన్సల్టెన్సీస్ నేమ్. దాంట్లో ఏఎఫ్ఓ వాళ్ళు సైప్రస్ కంట్రీకి చాలా పీపుల్ని పంపించారు అని చెప్పి తెలుసుకొని అండ్ నేను కూడా రీసెర్చ్ చేసి అక్కడ వెళ్ళిన వాళ్ళతో కూడా మాట్లాడి అండ్ వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడి ఎండి ప్రసాద్ గారితో మాట్లాడి నేను అసోసియేటెడ్ పర్సన్స్తో మాట్లాడి అంతా ఓకే అనుకున్నాక మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఫైనల్లీ ఫీ పే చేశాను. ఫీ పే చేశాక అల్టిమేట్లీ అందరికీ వీసాస్ లేట్గా వస్తున్నాయి. ఒక ఇండియాకే కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళకి అల్టిమేట్లీ నాకు వీసా వచ్చింది ఫైనల్ గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వీసా. సో ఏఎఫ్ఓని నేను ట్రస్ట్ చేశాను బ్లైండ్లీ బికాస్ సైప్రస్ కంట్రీ నుంచి సరిగ్గా మినిమం కమ్యూనికేషన్ ఆ కంట్రీ బేసిక్ నార్మ్స్ అనుకుంటుంది. బట్ ఓవరాల్ గా దీని ఏంటంటే ఏ కన్సల్టెన్సీ అయినా బేసిక్ గా ట్రస్ట్ చేసి వెళ్తాం. సో ఐ ట్రస్టెడ్ ఏఎఫ్ఓ. ఫైనల్ ఐ గాట్ మై వీసా. సో మీకు ఫ్యూచర్ లో ఎలాంటి స్టూడెంట్ కైనా వీసా కావాలంటే 100% వీళ్ళు ఇప్పిస్తారు. వీళ్ళు కాంటాక్ట్ చేయండి. వీళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మినిమం మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లియర్ గా చెప్తారు. మీకు ఇన్ కేస్ మీకు ఎలాంటి అంటే మీరు ఒక ప్రాజెక్ట్ దగ్గర ఆగుతున్నారన్నా కానీ దాన్ని ఏంటి ఎలా రకంగా సాల్వ్ చేయగలరో కూడా వీళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ది బెస్ట్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సైప్రస్ కి. ఎలాంటి కంట్రీకి ఏం చేస్తారు, సైప్రస్ కి నేను చూసిన వాళ్ళు ది బెస్ట్. సో ప్లీజ్ కాంటాక్ట్ ఏఎఫ్ఓ కన్సల్టెంట్. థ్యాంక్ యూ.